నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ నరాలలో తిమ్మిరి, పిక్కలు పట్టేయడము, బ్యాక్ పెయిన్స్ రావడము, అసలు ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? యంగ్‌స్టర్స్‌లో ఎందుకొస్తున్నాయి మరీ విపరీతంగా? చి బేబీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. నరాలు తిమ్మిర్లు, పిక్కలు లాగేయడము, బ్యాక్ పెయిన్స్ రావడము, నెక్ పెయిన్స్ రావడము, మజిల్ వీక్ అవ్వడము. ఎక్కడైనా పిల్లలు స్కూల్‌లో ఏదైనా గేమ్ ఆడారనుకోండి, ఏదైనా ఫుట్‌బాల్ గాని, క్రికెట్ గాని ఏదైనా ఇప్పుడు నరం పట్టేసిందనుకోండి, అది రిలీజ్ అవ్వడానికి 2, 3 మంత్స్ పడుతుంది పిల్లలకి. పిల్లల్లో ఈ నరాలు అసలు మనం ఇంతకుముందు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎన్ని గేమ్స్ ఆడేవాళ్ళం. ఇంత రఫ్ అండ్ టఫ్‌గా కబాడీస్ ఆడేవాళ్ళము, ఖోఖో ఆడేవాళ్ళము, పరిగెత్తేవాళ్ళం. ఎన్ని రకాల గేమ్స్. మనకప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఈ పిల్లల్లో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అసలు మెయిన్ రీజన్ ఏంటి? పిల్లల్లో ప్రత్యేకంగా పిల్లల విషయంకొస్తే ఎందుకు ఎక్కువ ఆడలేకపోతున్నారు పిల్లలు? యాక్టివ్‌గా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఏ చిన్న ఇబ్బందొచ్చినా తొందరగా ఎందుకు సిక్ అవుతున్నారు? వీళ్ళలో ఏదైనా రీజన్ ఉందా? డెఫినిట్‌గా రీజన్ ఉందండి. డి విటమిన్ డెఫిషియన్సీ చాలా 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 పిల్లల్లో ఉంది. డి విటమిన్ డెఫిషియన్సీ ప్రతి పిల్లల్లో ఉంటుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఎండ ఒకటే కాదు. ఎండతో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎండలో ఖచ్చితంగా డి విటమిన్ మంచిగుంటది. ఫుడ్ విషయానికి కూడా వస్తే నేను చాలా మందికి చెప్తుంటాను. ఆకుకూరలు బాగా పెట్టండి. మునగాకు బాగా పెట్టండి. బచ్చల కూర బాగా పెట్టండి. పొనగంటి కూర బాగా పెట్టండి. మెంతులు, పాలకూర ఇవన్నీ రెగ్యులర్‌గా ఇవ్వండి. మష్రూమ్స్ మంచిగా పసుపు వాటర్‌లో కడిగేసి మంచిగా ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకొని ప్రతి కూరలో ఎయండి. పంకిన్ సీడ్స్ వాడించండి. ఫ్లాక్స్ సీడ్స్ వాడించండి. నువ్వులు వాడించండి. నువ్వుల లడ్డు డైలీ పిల్లలకి ఇవ్వండి ఒక లడ్డు సాయంత్రం పూట. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పౌడర్ చేసేసుకొని, కొన్ని చియా సీడ్స్ యాడ్ చేసుకొని, కొద్దిగా బెల్లం పాకం కానీ, లేదంటే డేట్స్ కానీ వేసేసుకొని మంచిగా లడ్డు చేసి డైలీ ఒక లడ్డు ఇవ్వండి పిల్లలకి. అసలు చాలా వరకు నేను మినపట్టు వేయండి, పెసరట్టెయ్యండి. ఎంత న్యూట్రిషన్ అండి. ఇంత న్యూట్రిషన్ పెట్టుకొని మనం పిల్లలకి బ్రెడ్ తినిపించడము, ఆ! ఇంకా ఎన్ని రకాలు చాక్లెట్స్ తినిపించడం, కేక్స్ తినిపించడము, పెప్సీలు తాగిచ్చడం ఎందుకు పాడవ్వదు చెప్పండి పిల్లల ఆరోగ్యం. పిల్లలకి డెఫిషియన్సీస్ వల్లే డి విటమిన్, ఐరన్ డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ అండ్ స్పెషల్లీ ఆ బి12 డెఫిషియన్సీ వల్ల పిల్లల్లో గాని, పెద్దవాళ్ళలో గాని నరాలు తిమ్మిర్లు, బలహీనతలు ఇవన్నీ కామన్‌గా అయిపోయాయి. సో, పిల్లలకి మంచిగా పర్టిక్యులర్‌గా ఆకుకూరలు బాగా పెట్టండి. వెజిటబుల్స్ బాగా పెట్టండి. జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉంచండి. హెల్తీ లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి హెల్త్ పాడైందనుకోండి పర్టిక్యులర్ పిల్లల్లో ఇంట్లో మొత్తం సిక్ అవుతాం. ఫస్ట్ పేరెంట్స్ సిక్ అవుతారు. పిల్లల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లడము, వర్క్ పక్కన పెట్టడము, ప్రెషర్స్ పెరిగిపోవడం. ఈ పిల్లల వల్ల పెద్దవాళ్ళలో బి12 కాదు అన్నీ తగ్గిపోతున్నాయి. స్ట్రెస్ పెరిగిపోతుంది. బీపీలు, షుగర్‌లొస్తున్నాయి. కాబట్టి చాలా వరకు మనం పిల్లల్లో ప్రత్యేకంగా 6 మంత్స్‌కి ఒకసారైనా సరే డి విటమిన్, బి12 టెస్ట్ చేయించుకోవాలి. అసలు చేయించాల్సిన అవసరం కూడా లేదు. బాడీయే తెలియజేస్తది. నొప్పులు రావడం, బలహీనత, తిమ్మిర్లు పట్టడం ఇవన్నీ కనపడుతున్నాయంటే డెఫిషియన్సీస్ ఉన్నట్టే. మనం టెస్ట్‌లకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? నట్స్ పెట్టండి బాగా. డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టండి పిల్లలకి. ఫ్లాక్స్ సీడ్స్, వాల్‌నట్స్, చియా సీడ్స్ అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు మోర్ ప్రాపర్టీస్ మినుములు దోస ఎయండి ఒకరోజు. పెసరట్టేయండి ఒకరోజు. రెగ్యులర్ అల్లం నీళ్ళలో ఏసుకొని మరిగించి తాగిచ్చండి. అల్లం వాటర్ అసలు పిల్లలకి ఇవ్వడం వల్ల డెఫిషియన్సీస్ అస్సలుండవు. మనం తినే ఫుడ్ ప్రాపర్‌గా డైజెషన్ అవ్వట్లేదు. డైజెషన్ కాకపోవడం వల్ల బ్లడ్ హెల్తీగా లేదు. దానివల్లే కదా డెఫిషియన్సీ. మార్నింగ్ ఒక చిన్న అల్లం ముక్క లైట్‌గా దంచివ్వండి. సాయంత్రం పూట ఒక చిన్న అల్లం ముక్క దంచివ్వండి. అసలు డెఫిషియన్సీసే రావు పిల్లలకి. అసలు జంక్ ఫుడ్స్ క్రేవింగ్ కూడా చాలా వరకు కంట్రోల్‌లోకి వచ్చేస్తది. పెద్దవాళ్ళలో గాని, పిల్లల్లో గాని నరాలలో తిమ్మిర్లు గాని, నరాలలో బలహీనత ఉన్నా, జుట్టు రాలిపోతున్నా, స్కిన్ పాడైపోతున్నా, వీళ్ళు ఏమన్నా సరే ఫస్ట్ ఇవన్నీ ఉంటే ఫస్ట్ మనం చేయించుకోవాల్సింది ఏంటంటే బి12, డి విటమిన్, ఐరన్ టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా మనకి ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం కొద్దిగా రెగ్యులర్‌గా లేచి, రెగ్యులర్ వర్కౌట్స్ చేయడం, నీళ్లు బాగా తాగడం, ఫుడ్ ప్రాపర్‌గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మన పాతకాలంలో మంచిగా డ్రై ఫ్రూట్ లడ్డు ఇవే నువ్వులు అవి నువ్వుల లడ్డు ఇంత బాగా పెట్టేవాళ్ళు పెద్దగా. వేడైపోతుందంటే దాని బదులు చల్లటి కోకోనట్ వాటర్ తాగిచ్చేవాళ్ళు. అంటే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. రాగి ముద్ద పెట్టేవాళ్ళు. రాగి ముద్ద ఎంత మంచిదండి. ఏ డెఫిషియన్సీస్ రావు. మంచిగా రాగి ముద్దలో బబ్బర్లేసుకొని కర్రీ చేసుకొని మంచిగా రాగి ముద్ద విత్ బబ్బర్లు కర్రీ గానీ, ఆకుకూర పప్పు ఏసుకొని తినడం గానీ, మంచిగా సొరకాయ, బీరకాయ కర్రీ చేసుకొని తినడం గానీ, మంచిగా మధ్యాహ్నం పూట రాగి సంగటి గానీ, రాగి దోస గానీ, రాగితో అట్టేయడం గానీ, ఇలా సింపుల్ ఇలాంటివి చేస్తే ఎందుకుంటదండి. తోటకూర విత్తనాలు గూడా అద్భుతంగా పనిచేస్తాయి. డెఫిషియన్సీస్ రావు. తోటకూర విత్తనాలు అంటే ఎర్ర తోటకూర అంటారు. అవి చిన్న చిన్నగా ఉంటాయి విత్తనాలు గసగసాల్లాగా. దాన్ని వేయించి పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌ని మంచిగా చపాతీ పిండిలో గోధుమ పిండి వాడే బదులు కొంతమందికి ఓవర్ హీట్ ఉంటే గోధుమ పిండి సెట్ అవ్వదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నా సరే గోధుమ పిండి సెట్ అవ్వదు. అలాంటప్పుడు తోటకూర విత్తనాల్ని మంచిగా కొద్దిగా ఘీ ఏసి, కొద్దిగా జీలకర్రేసి, కొద్దిగా ఏదైనా వెజిటబుల్స్ కానీ, ఆకుకూర గాని ఏసి, కొద్దిగా వేడి నీళ్ళేసి బాగా కలిపేసి చపాతీ చేసి పెట్టండి పిల్లలకి. ఎంత స్ట్రెంత్ అండి. పెద్దవాళ్ళు కూడా తినండి మంచిగా. ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లల్ని తీసుకొస్తున్నారండి. మా అబ్బాయి సిక్ అవుతున్నాడు. మా అబ్బాయికి మజిల్ లాస్ అయింది. మా అబ్బాయి ఏదైనా తగిలితే గాయం అయితే 1-2 మంత్స్ పడుతుంది రికవరీ అవ్వడానికి. ఇవన్నీ కంప్లెయింట్స్ వింటున్నాం మనం కాబట్టి చెప్తున్నాను. ఏ కంప్లెయింట్స్ ఉండొద్దు. హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలండి పిల్లలకి. డైలీ మార్నింగ్ వర్కౌట్, మంచిగా ఆవు పాలు దొరికితే హ్యాపీగా ఆవు పాలలో డేట్స్ ఏసేసి, ఒక బనానా ఏసేసి స్మూతీ చేసి ఇవ్వండి. రెగ్యులర్ లడ్డు పెట్టండి. అండ్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ టైమ్‌కి లంచ్, డిన్నర్ టైమ్‌కి డిన్నర్ ఇవ్వండి. హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తే ఏ సమస్య ఉండదు. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.